ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజే చవితి ఎన్నో శక్తులు కలిగిన రోజు. కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు ఇవే. లాభమే లాభము. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వారికి ఈ రోజు చవితి నుండి కూడా పలు అద్భుత మార్పులు సంభవించబోతున్నట్లు తెలుస్తుంది. అభివృద్ధిని సాధించేందుకు ఇది సరైన కాలంగా కూడా కుంభరాశి వారికి చెప్పవచ్చు. ఇన్ని రోజులు కూడా గురువు గోచారం అనేది 4వ ఇంట్లో ఉండడం కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు, భాగస్వాముల నుంచి సహకారం లేకపోవడం, ఒత్తిడి పెరిగిపోవడం, నష్టాలు రావడం, వివిధ విధాలుగా కష్టాలు ఎదుర్కోవడం వంటివి మీరు ఇన్ని రోజులు కూడా ఎదుర్కొంటూ ఉన్నట్టయితే వాటి నుండి విముక్తిని పొందేందుకు ఈ కాలం బాగా కలిసి రాబోతూ ఉంది. గురువు గోచారం 3వ ఇంట్లో ఉంటుంది కాబట్టి వ్యాపారంలో కొత్త అభివృద్ధిని సాధించేందుకు, కొత్త అభివృద్ధిని చూసేందుకు ఈ సమయం బాగా కలిసి రాబోతూ ఉంది. కొత్త భాగస్వామి ఒప్పందాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. వారు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. వారు కూడా మీ దగ్గర నిజాయితీగా ఉంటారు. ఏ విషయంలోని కూడా మోసం చేయడం వంటివి వారు అస్సలు చేయరనే చెప్పుకోవాలి. కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభం చేయాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ కొన్ని ఆటంకాల వల్ల ఆగిపోతూ ఉన్నట్టయితే ఈ సమయంలో మొదలు పెట్టేసుకోండి. ఖచ్చితంగా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభం చేసేందుకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. దీని ద్వారా మీకు ఆదాయం కూడా పెరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల అనేది పుష్కలంగా కనిపిస్తుంది. భాగస్వాములు మరియు వినియోగదారులతో కొన్ని అపార్థాలు ఉన్నప్పటికీ అవన్నీ తొలగిపోతాయి. వాటి విషయంలో టెన్షన్ తీసుకోకండి. వాటి విషయంలో అతి కంగారు మంచిది కాదు. అలా కంగారు పడితే కనుక మీరు నష్టాన్ని ఖచ్చితంగా చవి చూడాల్సి ఉంటుంది. కాబట్టి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఏదైతే కష్టం ఉద్యోగంలో ఎదుర్కొంటున్నారో ఆ కష్టం నుండి పూర్తి విముక్తిని పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఇష్టం లేకుండా ఉద్యోగం చేస్తూ మనసంతా వ్యాపారం మీదే ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో మొదలు పెట్టుకోండి. ఈ సమయంలో మీరు వ్యాపారం మొదలు పెట్టుకున్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని మాత్రం విడిచిపెట్టకండి. ఉద్యోగం చేస్తూనే వ్యాపారాన్ని సక్సెస్ చేసుకునే ప్రయత్నం చెయ్యండి. వ్యాపారంలో సక్సెస్ వచ్చిన తర్వాత బయటికి రావడం మంచిది, కానీ ముందుగానే తొందరపడిపోయి ఉద్యోగాన్ని వదిలి మాత్రం వచ్చేయకండి. అది మీకు మంచిది కాదు. చాలా నిరాశ చెందాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్నిసార్లు ఎంత బాగున్నప్పటికీ ఆలోచించి ఆచితూచి అడుగులు వేయకపోతే మన గోతులో మనమే పడ్డట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్త. వృత్తిలో అనుకోని మార్పులు ఈ సమయంలో చూడగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. 1వ ఇంట్లో శని మానసిక లోపాన్ని సరిదిద్దుతుంది. కాబట్టి ఈ సమయం అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రేమ పరంగా కొద్దిగా నిరాశ చెందుతారు. పని గుర్తింపు ఈ సమయంలో ఖచ్చితంగా లభిస్తుందనే చెప్పుకోవాలి. వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయాలనుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది. ఒత్తిడి అనేది కూడా పూర్తిగా తొలగిపోతుంది. మీరు చేసిన పనికి లాభం అనేది కూడా చూడగలుగుతారు. ప్రశంసలు కూడా పొందబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలోని మంచి గుర్తింపు రాబోతూ ఉంది. మీ సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ సమయంలో లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఆర్థిక పరంగా ఏవైతే నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ నష్టాల నుండి కూడా పూర్తి విముక్తిని పొందుతారు. కాకుంటే ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. అధికంగా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆర్థిక విషయంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి. అనవసరపు ఖర్చులు చేయకండి. పొదుపు చేయడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు. గురువు గోచారం 4వ ఇంట్లో ఉండడం కారణంగా ఆదాయం, ఖర్చులు, పొదుపు లేకపోవడం, ఖర్చులు పెరిగిపోవడం, కుటుంబ సభ్యుల వల్ల మీకు డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వడం, ఆర్థిక ఇబ్బందులు రావడం వంటివి జరుగుతూ ఉండేవి. కానీ ఈ సమయంలో అటువంటివేవి కనిపించడం లేదు. కానీ కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. లేకుంటే సమస్యలు తప్పవు. కుటుంబ జీవితంలో వివిధ మార్పులు సంభవించబోతున్నాయి. కుటుంబ జీవితం పరంగా వారితో మీకు ఏవైతే వివాదాలు ఉన్నాయో
అవి తొలగిపోయినప్పటికీ కూడా మనస్పర్ధలైతే అలానే మిగిలిపోతాయి. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మీ మధ్య వివాదాలు తప్పనిసరిగా పెరిగిపోతాయి. మీకు ఇష్టమైన విషయాన్ని వారు చేయనివ్వకుండా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తారు. దీని కారణంగా ఖచ్చితంగా నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే గురువు గోచారం 3వ ఇంట్లో ఉండడం వల్ల మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడం వంటివి కానీ, ప్రయాణాలు ఎక్కువగా చేయడం వంటివి కానీ, జీవిత భాగస్వామితో బంధం మెరుగుపడడం కానీ, తండ్రి ఆరోగ్యం మెరుగుపడడం కానీ, మిత్రులు, తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభించడం కానీ పుష్కలంగా కనిపిస్తుంది. అయితే కుటుంబంతో గతంలో మీకు ఆస్తి వివాదాలు ఉన్నా లేదా కుటుంబ సభ్యులు మిమ్మల్ని గతంలో ఏవైనా బాధ పెట్టినా కూడా అవి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. వారిపై మీకున్న కోపం కూడా కంటిన్యూ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న వివాదాలు ఉండే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించండి. ఇక మీదట ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంతో మాట విషయంలో జాగ్రత్త తీసుకుంటే కనుక సమస్యలు కొద్ది కొద్దిగా విముక్తి చెందుతాయి. ముఖ్యంగా ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు తప్పనిసరిగా అందరికీ ఉన్నట్టే అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయితే ముఖ్యంగా మీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్ళి వెంటనే చూపించుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. గతంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయినప్పటికీ వచ్చిన చిన్న చిన్న సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోండి. వెన్నుముక్క, కళ్ళు ఇలా ఏవైతే సమస్యలు మీకు ఏమైనా తలెత్తితే కనుక ఖచ్చితంగా చూసుకోండి. రోగ నిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇక కుంభరాశి వారి యొక్క చదువు ఎలా ఉండబోతుంది, ఈ సమయంలో కలిసి రాబోతుందా లేదా అనేది చూసినట్టయితే ఉన్నత విద్యకు అనుకూలత ఉంటుంది. విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నిజానికి కుంభరాశి వారి చదువుపై అంతగా కాన్సన్ట్రేషన్ చేయరు. ఎప్పుడూ కూడా వ్యాపారం చెయ్యాలి అన్న ఆలోచనని కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు చాలా వరకు కూడా చదువును దూరం పెడుతూ ఉంటారు. అలా మాత్రం చేయకండి. అది మీ జీవితానికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. పరీక్షల్లో ఖచ్చితంగా శ్రద్ధ అనేది వహించాల్సి ఉంటుంది. పరీక్షల్లో శ్రద్ధ వహించి ముందుకు వెళితే కనుక మీ జీవితంలో మార్పులు చూడగలుగుతారు. శ్రద్ధ లేకపోతే ఫలితాలు దెబ్బతింటాయి. అహంకారం చూపించడం మంచిది కాదు. గురువుల సలహా మేరకు మీరు పాటిస్తే కనుక మంచిగా చదువు పరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. లేకుంటే నష్టాలు చవిచూస్తారు. జాగ్రత్త. అన్ని విధాలుగా కూడా ఈ రోజు చవితి నుండి కుంభరాశి వారికి కలిసి రాబోతూ ఉంది. కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. చూశారు కదా, ఈ రోజే చవితి. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.